మనందరికీ కూడా శారీరక ఆరోగ్యం అని అనగానే రక్షణ వ్యవస్థ గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ అనే అంశంలో భాగంగా రక్షణ వ్యవస్థ బాగుండాలంటే మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్తా అని చెప్పారు కదా, మరి ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్లో ఆ అంశాలను చెప్తారా? మన శరీరాన్ని వైరస్ బ్యాక్టీరియాల బారి నుంచి రక్షించుకోవాలంటే ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా ఉండాలి. దాని కొరకు 4 పిల్లర్స్, ఇమ్యూనిటీ బూస్టర్ పిల్లర్స్ లాగా చెప్పబోతున్నాం. ఆ 4లో మొట్టమొదటిది ఫస్ట్ డైట్. ఇమ్యూనిటీ పెరగాలంటే అన్నిటికంటే డైట్ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? ఫస్ట్ పిల్లర్ అని. కొత్త తెల్ల రక్త కణాలు పుట్టాలి అంటే దానికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ ఉంటేనే బోన్ మ్యారో నుంచి కొత్త తెల్ల రక్త కణాలు, రక్ష కణాలు పుట్టడానికి మంచి అవకాశం కలుగుతుంది. కానీ పోషకాలు సరిగా లేవనుకోండి, ఇవన్నీ సరిగా తయారు కావు. అట్లాగే మన శరీరంలో యాంటీబాడీస్ బాగా రక్షణ కణాలు ఉత్పత్తి చేయాలంటే, మన శరీరంలో బి సెల్స్ యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేయాలంటే మంచి డైట్ తింటేనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకని విటమిన్ సి, విటమిన్ ఏ, జింకు, సిలీనియం ఇట్లాంటివి చాలా ఎక్కువ కావాలన్నమాట, మినరల్స్తో పాటు ప్రోటీన్. అందుకని రోజు బాగా మనం చెప్పినట్టు విత్తనాలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ ఎక్కువగా తినాలి. ఇట్లా తిన్నవాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. రెండో పిల్లర్ ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడేది సాయంకాలం పెందలకాడే ఆహారం తినాలి. ఆ తినే ఆహారం కూడా న్యాచురల్గా ఉంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. అందుకని నానపెట్టిన ఎండు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ లాంటి డిన్నర్లో తినాలి. 6 గంటల్లోపు తినేసేయాలి. అలా తిన్నప్పుడు ఏమవుతుంది, మనం తిన్న ఆహారం 9ంటికల్లా అరిగిపోతుంది. పోషకాలతో ఉన్న ఆహారం తిన్నాం. రాత్రిపూట రక్తంలో పోషకాలన్నీ బాగా ఉంటాయి, అంటే తిన్న వెంటనే చేరతాయి కదా, ఇవి అన్నిటిని వాడుకోవటానికి. ప్లస్ పెందలకాడే తినటం వల్ల 9ంటికల్లా అరిగిపోయేసరికి రాత్రి 9-9:30 నుంచి ఇక డైజెషన్ బటన్ ఆఫ్ అయిపోతుంది. మన బాడీలో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ లివర్ నుంచి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది అనమాట. అట్లాగే టీ సెల్ ఫ్యాక్టర్ 7 ఇట్లాంటి నైట్ టైం బాగా పెరుగుతాయి. ఇవి పెరిగితే ఇమ్యూనిటీ 3-4 రెట్లు యాక్టివ్ అయిపోతుంది అనమాట. నిద్ర కూడా బాగుపడుతుంది. అందుకని ఇమ్యూనిటీ బాగా పనిచేయాలంటే ఎర్లీ డిన్నర్, న్యాచురల్ ఫుడ్ తింటాం బాగా ఇమ్యూనిటీ 4 రెట్లు పెరగడానికి మంచి అవకాశం కలిగిస్తుంది. ఇక 3వ పిల్లర్, రోజు గంట సేపన్నా ఎండ బాగా తగలాలి, వ్యాయామం చేయాలి. ఎండలో వ్యాయామం, ఎండలో నడక, ఎండలో ఆటలు ఇలాంటివన్నీ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ని సగం తగ్గించేస్తాయి. హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ఉత్పత్తిని బాగా పెంచుతున్నాయి. అందుకని వ్యాయామం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక 4వ పిల్లర్, రోజుకి 8 గంటలన్నా నిద్రపోవాలి. నిద్రపోవటం అంటే నైట్ 2 దాకా 1 గంటతో మేలుకొని ఉదయం 10 దాకా 8 గంటలు పడుకుంటున్నానంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వదండి. ఎందుకంటే కంటి మీద లైట్ పడకుండా చీకటిగా ఉన్నప్పుడు, కంటి మీద లైట్ పడేటప్పుడు మన బాడీలో హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి. ఎర్లీగా కావాలంటే 5 లేవటం మంచిదన్నమాట. అట్లా 8 గంటలు మంచిది నిద్ర. ఈ నిద్ర వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రెస్ట్లో బాడీ ఏం చేస్తుందంటే రిపేరు, క్లీనింగ్ ఎక్కువ యాక్టివ్గా జరుగుతుంది. వేస్ట్ కెమికల్స్ని, ఫ్రీ రాడికల్స్లన్నింటినీ క్లియర్ చేసేసుకుంటుంది. కాబట్టి బాడీలో ఇమ్యూనిటీకి లోడింగ్ పెరగకుండా ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ ట్రాక్లో ఉంటుందన్నమాట, జీవ గడియారం సజావుగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి 4 పిల్లర్స్ని కనుక మీరు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఆచరిస్తే బాగుంటుంది.